అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా హృదయ పరిశుద్ధత గురించి ఏమన్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. హృదయ పరిశుద్ధి ఎలా ఏర్పడుతుందో బాబా ఇలా మనకు తెలియజేశారు. ప్రతి మానవుని యొక్క మనస్సు అనాదిగా ప్రోగైన మరియు త్వరగా మార్పు చెందే సంస్కారముల భాండాగారం. లోహం, వనస్పతి, జంతు రూపం ఇలా పరిణామక్రమం అనే సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ యొక్క చైతన్యం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ అనేక సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది. ఈ ప్రయాణంలోని అసంఖ్యాకమైన క్రియల ద్వారా, ముఖ్యంగా కామం, క్రోధం మరియు దురాశలతో కూడిన క్రియల ద్వారా వచ్చిపడే సంస్కారాలను గురించి సరైన అంచనా ఎవ్వరైనా ఎలా చేయగలరు అన్నారు మెహర్ బాబా. ఉదాహరణకు, సాధారణంగా మన ఇంటికి వచ్చిన అతిథికి గ్లాసుతో మంచినీళ్ళు ఇస్తూ ఉంటాం మనం. మరి అందుకోసం వాడే గ్లాసు మలినమై ఉంటే దానిని శుభ్రంగా కడగాలి కదా. గ్లాసుకి అంటిన మలినం మన కంటికి కనిపిస్తుంది గనక దానిని శుభ్రంగా కడిగివేస్తాం. అలాగే మనసును సంస్కారాలు అనే మాలిన్యం నుండి పరిశుభ్రం చేయాలి. కానీ ఆ మాలిన్యం మనకు కనిపించదు. మరి కంటికి కనిపించని మాలిన్యాన్ని కడిగేయడం ఎలా? ఆ ప్రశ్నకు సమాధానం తెలియకనే మానవుడు తన అజ్ఞాన కారణంగా మూఢ నమ్మకాలను పాటిస్తూ సాంప్రదాయాల కట్టుబాట్లో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజానికి అలా చేసే ప్రయత్నాలలో ఆ మాలిన్యం తొలగిపోవడానికి బదులు ఇంకా పెరుగుతూ పోతుంది అన్నారు మెహర్ బాబా. పరిణామక్రమం తర్వాత సంపూర్ణ చైతన్య వికాసంతో మానవ రూపం సంప్రాప్తిస్తుంది. గమ్యం చేరడానికి అనగా నేను భగవంతుడును అనే అనుభవాన్ని పొందడానికి మానవ జన్మ మాత్రమే అర్హత గల ఉపాధి. ఆత్మ మానవ రూపం పొందేంతవరకు చేసిన ప్రయాణంలో ఎన్నో సంస్కారాలను పోగు చేసుకుంటుంది. మానవ రూపం సంప్రాప్తించిన వెంటనే సంపూర్ణ చైతన్యం సమకూరియున్నా కూడా ఆత్మ నేను భగవంతుడను అనే అనుభవాన్ని అనుభవింపజేయకుండా ఈ సంస్కారాలే అడ్డుపడతాయి. అందుకే భగవత అనుభవం పొందడానికి ఉన్న ఏకైక మార్గానికి దారి చూపగలిగే ఖచ్చితమైన నియమ నిబంధనలంటూ ఏమీ లేవు. ఎందుకంటే ఆ మార్గం సూక్ష్మ మరియు మానసిక ప్రపంచాల గుండా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గానికి నిన్ను మరింత చేరువుగా చేరుస్తూ నీకు అనుకూలంగా ఉండే ఏ పద్ధతైనా కానీ అది నీకు ఉత్తమ పద్ధతే అవుతుంది. కానీ అది సహజమైన నీ మనఃప్రవృత్తికి అనుగుణంగా ఉండి హృదయపూర్వకంగా నీవు ఆచరణలో పెట్టగలిగినప్పుడే అది ఉత్తమ పద్ధతి అవుతుంది అన్నారు మెహర్ బాబా. కాబట్టి భగవంతుని పట్ల ప్రేమ, గురువు ఎడల విధేయత మానవునికి తనంత తానుగా వీలయ్యే విషయాలు కావు. అంతేగాక సంపూర్ణ సమర్పణ అతనికి దాదాపు అసాధ్యమైనదే. కాబట్టి ఇక అతనికి వీలయ్యే ఉత్తమమైన మార్గం హృదయ పరిశుద్ధత. ఇది కూడా చాలా కష్టమైనదే అన్నారు మెహర్ బాబా. ఎందుకంటే ప్రతి క్రియ అది ముఖ్యమైనదా లేదా అముఖ్యమైనదేనా, అంటే మంచిదైనా చెడ్డదైనా ఏది చేసినా అది మనసుపై సంస్కారాల ముద్రను విడిచి వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక ఉన్న అసలైన నివారణోపాయం ఎలాంటి నివారణోపాయాలను పాటించకుండా ఉండడమే అన్నారు మెహర్ బాబా. అంటే ఉదాహరణకు, ఎవరైనా భౌతిక పరిత్యాగం మాత్రం చేసి అందరికీ దూరంగా ఏకాంతంగా జీవితం గడపడం ఎంచుకుంటే అతని మనసుపై పడిన సంస్కారాల మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవడానికి బదులు వాటి నుండి పారిపోయి తప్పించుకుంటున్నాడన్నమాట. సంస్కారాల నుండి రక్షణ లభిస్తుందనే భ్రమలో
ఏకాంత జీవనం గడపడం ద్వారా మనసు బలహీనపడి సంఘర్షణను నిలిపివేస్తుంది. అప్పుడు సంస్కారాల బంధనాల నుండి విముక్తిని పొందడానికి బదులు మనస్సు వాటికి బానిసై మరింత అధికమైన బంధనాలను పోగు చేసుకుంటుంది అన్నారు బాబా. ఎలాగైతే కేవలం భౌతిక పరిత్యాగం ద్వారా మనసు బంధనాల నుండి విముక్తిని పొందలేదో, కేవలం మతపరమైన బాహ్య కర్మకాండలను యాంత్రికంగా ఆచరించడం ద్వారా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేవు అన్నారు బాబా. ఎవరైనా హృదయాన్ని పరిశుద్ధపరిచే నియమ పాలనను అనుసరించాలి కానీ కర్మకాండలను కాదు అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా చెప్తున్నారు హృదయ పరిశుద్ధత గురించి. అంటే నీ హృదయం అందులో లేనప్పుడు ఏ పూజ ఆరాధన చెయ్యకపోవడమే ఉత్తమం. డాంబిక పూజలు, ఆడంబరాలతో కూడిన యాత్రికంగా చేసే ప్రార్థనలు అన్నీ బూటకాలు. పవిత్రంగా ఉన్నట్లు నటించడం ద్వారా ఉన్న సంస్కారాలు పోవు సరికదా, మరిన్ని కొత్త సంస్కారాలు ఏర్పడతాయి. అదేవిధంగా విధేయత భావం కానీ లేదా సత్యం పట్ల ప్రేమతో కానీ లేకుండా నీకు నీవు చేపట్టిన ఉపవాస దీక్షలో అది విరమించే సమయం ఎప్పుడవుతుందా అని మాటిమాటికి గడియారం చూస్తే ఉపవాస దీక్ష లక్ష్యం నీ గడియారమే అవుతుంది. అలాంటి ఆచరణలు సంస్కార బంధనాలను బలహీనపరుస్తూ వదులు చేసే బదులు పట్టు ఇంకా బిగుసుకునేటట్లు చేస్తాయి అన్నారు మెహర్ బాబా. కాబట్టి బాబా చెప్పినట్లుగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే ప్రక్రియలో మనసులోని సంస్కారాలను, వాటి తీవ్రతను తగ్గించడానికి తోడ్పడేదే అసలైన సాధన, ఆరాధన. సంస్కారాలను, వాటి తీవ్రతను పెంచేవి ఏవైనా కానీ వాటిని నిజమైన సాధనగాను ఆరాధనగాను పరిగణించవలసినవి కావు. బాహ్య ఆడంబరాలను చాటుకోవడానికి చేసే కర్మకాండలు, సంప్రదాయానుసారం మూఢ నమ్మకాలతో చేసే క్రతువులు, తంతులు సంస్కారాల గొట్టను పెంచుతాయే తప్ప తగ్గించలేవు. అంటే ఉదాహరణకు పవిత్ర నదుల్లో స్నానం చేయటం వల్ల మనసులోని పాపాలు అనగా చెడు సంస్కారాలు పరిహరించబడతాయి అనే మూఢనమ్మకం హాస్యాస్పదం. పురాణాల్లో చెప్పబడిన ఒక కథను మనం తెలుసుకుందాం. ధర్మరాజు తీర్థయాత్రకు వెళుతున్నాడని తెలిసి నారద మహర్షి వచ్చి అతనికొక పుచ్చకాయని ఇచ్చి అతనితో పాటు దానిని కూడా తీసుకుని వెళ్ళి అన్ని నదుల్లో స్నానం చేయించమని, అన్ని క్షేత్రాలలో దైవ దర్శనం చేయించమని కోరుకున్నాడు నారద మహర్షి. ధర్మరాజు అందుకు అంగీకరించి అలాగే చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజు అన్న సంతర్పణ ఏర్పాటు చేసి 1000 మందికి భోజనం ఏర్పాటు చేశాడు ధర్మరాజు. సాధు సత్పురుషులు చాలామంది వచ్చారు దానికి. వారిని ఉద్దేశించి నారద మహర్షి ఇలా అన్నాడు, అందరూ ఇటు చూడండి. ఈ పుచ్చకాయ ధర్మరాజుతో పాటు తీర్థయాత్రకు వెళ్ళి వచ్చింది. ఆయన దీనికి పవిత్ర నదీ జలాల్లో స్నానం చేయించాడు. అన్ని పుణ్యక్షేత్రాలలో తనతో పాటు దీనికి దైవ దర్శనం కూడా చేయించాడు ధర్మరాజు. ఈ పుచ్చకాయ ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టి అందరూ భోజనం చేయడానికి ముందు ఈ పుచ్చకాయ ముక్కను తినాలి అని నారద మహర్షి అందరికీ ఆ పుచ్చకాయ ముక్కలను పంచాడు. అది వారి భాగ్యంగా తలుస్తూ అందరూ ఎంతో ఇష్టంగా దానిని తిన్నారు. కానీ వెంటనే అందరి ముఖాలు ముడుచుకొని బాధతో నారదుడిని తిట్టుకుంటూ ఆయన వైపు చూశారు అందరూ. అది చిరు చేదుగా ఉంది. ధర్మరాజు ఇంటిలో విందు ఆరగించడానికి వచ్చిన వారి సంతోషం నీరుగారిపోయింది. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పాడు, చైతన్యవంతుడైన మనిషి తెలిసి చేసిన పాపాలు పవిత్ర నదీ జలాల్లో స్నానమాచరిస్తే పరిహరింపబడతాయని విజ్ఞులు చెబుతూ ఉంటారు. చైతన్యం లేని ఈ పుచ్చకాయకి ప్రకృతి ప్రసాదించిన చేదు పోకుండా ఉంటుందా అని దీనిని ధర్మరాజుతో పంపించాను నేను.
అది అన్ని నదుల్లో స్నానాలు చేసింది, అన్ని క్షేత్రాల్లో దైవ దర్శనం చేసుకుంది. అయినా దీని లోపలి చేదు ఏమాత్రం తగ్గలేదు. ఆ చేదు అలాగే ఉంది. అయితే మీరంతా ఒక్క విషయం చెప్పండి. చైతన్యరహితమైన ఈ పుచ్చకాయలోని స్వతసిద్ధమైన చేదు పోకపోతే మరి చైతన్యవంతులైన మానవులు తెలిసి చేసినవి, వారి మనస్సుల లోపల భద్రంగా ఉన్న పాపాలు నదీ స్నానాలతో క్షేత్ర దర్శనాలతో తొలగిపోతాయా అడిగాడు నారద మహర్షి. అక్కడ ఉన్నవారందరి మనస్సుల్లో ఆ ప్రశ్న మెదిలింది. వెంటనే వాళ్ళు తొలగిపోవు అనే సమాధానం అందరి మదిలో మెదిలింది. బాహ్య ప్రక్రియలు, ఆడంబర కర్మకాండలు మనసులోని సంస్కారాలను, అవి మంచివైనా చెడువైనా తొలగించలేకపోతే ఇక హృదయ పరిశుద్ధత ఎలా వీలవుతుంది? అంటే దానికి మెహర్ బాబా స్వయంగా ఒక వివరణని ఇచ్చారు. ఆ వివరణను మనం తెలుసుకుందాం. హృదయం పరిశుద్ధపరుచుకునేందుకు మరియు మనసు వేగాన్ని తగ్గించి నిశ్చలపరుచుకున్నటకు సులభమైన మార్గం సాధారణ ప్రాపంచిక జీవనం సాగించడం. అంటే రోజువారీ దినచర్యలతో, బాధ్యతలతో, ఇష్టాలతో కూడిన జీవితమే ఎక్కువ దోహదపడుతుంది. ఇవన్నీ నీ హృదయ పరిశుద్ధతకు మార్గాలు. ఈ సహజ సిద్ధమైన సాధారణ జీవితంలో నీవు సాధించవలసిన విజయం, నీ ఆలోచన వెనుకనున్న శక్తిని మరియు నీ చేతలకు కారణభూతమైన నిజాలను నీవు స్పష్టంగా అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. నీ ఆలోచనల వెనక ఉన్నది నీ మనస్సులో ఉన్న సంస్కారములే. ఆ సంస్కారములు నీవు గతంలో చేసిన కర్మల నుండి నీకు లభించినవే. నీవు చేసే పనులే సంస్కారాలకు కారణం మరియు సంస్కారాల వ్యక్తీకరణే ఆలోచనలు. నీ ఆలోచనలను అదుపు చేయాలని నీవు ప్రయత్నించినప్పుడు వాటి సహజ వ్యక్తీకరణలో నీవు జోక్యం చేసుకున్నట్లు లెక్క. నీవు సంస్కారములను వదిలించుకోవాలనే ప్రయత్నం చేసే కొలది సమస్య జటిలమైపోతుంది. నీవు వాటిని అణచడానికి ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు అది రెట్టింపు శక్తితో బయటకు వచ్చి వాటి అనుభవాన్ని పూర్తి చేసుకుంటాయి అన్నారు మెహర్ బాబా. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే నీ ఆలోచనలను పట్టించుకోకు. నీవు వాటిని పట్టించుకోకపోతే అవి చేతల్లోకి మారవు. కానీ నీ చేతలపై నీ దృష్టిని నిలిపి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. నీవు క్రోధం, కామం లేదా దురాశతో కూడిన ఆలోచనలు వచ్చినప్పుడు ఆందోళన చెందకు మరియు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించకు. అలాంటి ఆలోచనలను క్రియారూపంలో పెట్టకుండా ఆలోచన రూపంలోనే వచ్చిపోని. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఆచరణలో పెట్టకుండా వాటికి ప్రతికూలమైన ఆలోచనను అలవరుచుకోవాలి అన్నారు మెహర్ బాబా. కేవలం దివ్య ప్రేమ ఒక్కటే ఈ సంస్కారాలన్నిటినీ సమూలంగా శాశ్వతంగా నిర్మూలించగలదు. కలుషిత నీటిలోని మట్టిని, మాలిన్యాన్ని అడుగంటేలా పటిక ఎలా చేస్తుందో అలా నీ మనసులోని మాలిన్యాన్ని అడుగంటేలా నా నామస్మరణ చేస్తుంది. కాబట్టి క్రోధం, కామం లేదా దురాశతో కూడిన ఆలోచనలు వచ్చిన వెంటనే నన్ను తలుచుకో. నా నామం అనే దోమతెర నీ ఆలోచనలనే దోమల నుండి నిన్ను రక్షిస్తుంది. ఆ దోమలు దోమతెర చుట్టూ శబ్దం చేస్తూ తిరుగుతున్నప్పటికీ దాని లోపల ఉన్న నిన్ను కొట్టలేవు. అదేవిధంగా నన్ను స్మరించడం ద్వారా నీవు ఇష్టం లేని ఆలోచనలను క్రియలుగా మారకుండా ఆపగలవు. అలా చివరికి నీ హృదయ పరిశుద్ధతను తీసుకుని రాగలవు. అలా పరిశుద్ధమైన హృదయమే నా నివాసానికి యోగ్యమైనది. నేను అందులో రావాలనుకున్నప్పుడు ప్రవేశిస్తాను అన్నారు మెహర్ బాబా. కాబట్టి ఉద్రేకపూరిత సందర్భాలలో నన్ను ఎల్లవేళలా జ్ఞప్తి అందించుకునుట చిన్న పిల్లల ఆట కాదు.
నీకు కోపం వచ్చినా కూడా దానిని వ్యక్తపరచకుండా ఉండగలిగితే అదే నిజమైన విజయం. మీ హృదయంలో నన్ను అధికాధికంగా తలుచుకొనుట ద్వారా, నా నామాన్ని స్మరించడం ద్వారా మీరు మీ మనస్సును నాకు అర్పించవచ్చు. ఇతర ఆలోచనలు మీ మనసుని ఆక్రమించుకొనడానికి వీలు కానంతగా నన్ను మీరు నిరంతరం స్మరించండి అన్నారు అవతార్ మెహర్ బాబా. కాబట్టి ప్రియతమ అవతార్ మెహర్ బాబా ఆశించినట్లు మనం హృదయ పరిశుద్ధి చేసుకుని మనలో ఉన్న బాబాను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా